భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో కొత్తగూడెం ఎమ్మెల్యే వర్మ వెంకటేశ్వరరావు ఇంటిని ఆశా వర్కర్లు ముట్టడించారు. కనీసం వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని, ప్రమాద బీమా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని నిరవధిక సమ్మెలో భాగంగా ఎమ్మెల్యే వర్మ ఇంటిని ముట్టడించారు. ఆశా వర్కర్ల న్యాయమైన సమస్యల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇవాళ ఆశ స్ట్రైక్ చేయబట్టి 9వ రోజు. మా 9వ రోజు ఏంటంటే మన స్థానిక ఎమ్మెల్యే గారు వర్మ వెంకటేశ్వరరావు గారి దగ్గరికి వచ్చి మేము మెమరాండం మా సమస్యల కోసము ఇవ్వడానికి వచ్చాము. సార్ కూడా సానుకూలంగా స్పందించి మా మెమరాండాన్ని స్వీకరించారు. కానీ మా సమస్యలు ఏంటంటే మాకు ఫిక్స్డ్ వేతనం కావాలని ఖచ్చితంగా మేము సార్కి చెప్పాము. మరి ఆయన కూడా ఫార్వర్డ్ చేస్తా అన్నారు మా సమస్యల పట్ల. మరి హెల్త్ మినిస్టర్ కి మేము చెప్పి సాయంత్రం రండమ్మా, మేము మనోళ్ళందరం కలిసి మాట్లాడతామని చెప్పి అన్నారు. సరే, ఇప్పుడు ఏ ఎమ్మెల్యే గారు కూడా మాకు అట్లా స్పందించలే. కానీ థ్యాంక్ యూ ఎమ్మెల్యే మన వర్మ వెంకటేశ్వరరావు సార్ మరి మన కోసం మంచిగా మాట్లాడి మా మెమరాండాన్ని స్వీకరించారు. మా నాయకుల ద్వారా మేము అందరం రావడం జరిగింది. ఇవాళ 9వ రోజున ఎమ్మెల్యేల ఇంటి ముందు మేము ధర్నా అనుకున్నాము, కానీ సార్ మమ్మల్ని లోని పిలిచి మాట్లాడారు. సంతోషము. ప్రతి సమస్య కూడా మాది సార్ వినియోగించడం జరిగింది. ఇక్కడ వచ్చిన మేము అందరం కోరుకునేది ఏంటంటే మాకు ఫిక్స్డ్ వేతనం కావాలి. మాకు వచ్చే ఈ జీతం వల్ల మా కుటుంబాలు ఇబ్బందులకు గురయ్యాయి. గత 3-4 సంవత్సరాల క్రితం మేము ఏదైనా మా సొంత పనికి వెళ్ళడానికి అవకాశం ఉంది, కానీ ఇప్పుడైతే క్షణం తీర్చలేదు. లెప్రసీ సర్వే అంటారు, మధ్యాహ్నం నుండి సబ్ సెంటర్ కు రమ్మంటారు. సబ్ సెంటర్ కు వచ్చిన రాగానే ఫలానా